టాలీవుడ్‌లోనే కాకుండా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్‌గా ఐకాన్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, మైండ్ బ్లోయింగ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన ఫ్యాన్ బేస్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చేందుకు ఒక ఊహించని లాంగ్ టర్మ్ విజన్‌తో అడుగులు వేస్తున్నారు. సాధారణంగా ఏ టాలీవుడ్ హీరో అయినా తన సినిమా ప్రమోషన్ల సమయంలో మాత్రమే అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించడం, థియేటర్ల వద్ద భారీ కటౌట్లు పెంటించడం, గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించడం లేదా ఫోటో షూట్స్ ఇవ్వడం వరకే పరిమితం అవ్వడం మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. కానీ అల్లు అర్జున్ ఆలోచన విధానం, ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ మాత్రం దానికి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. కేవలం తాత్కాలిక పబ్లిసిటీ కోసం లేదా సినిమాల హైప్ కోసం మాత్రమే కాకుండా ఒక పక్కా ఆర్గనైజ్డ్ పద్ధతిలో తన అభిమానులు అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా ఒక భారీ సపోర్ట్ సిస్టమ్‌ను, ఒక డెడికేటెడ్ ఇకోసిస్టమ్‌ను క్రియేట్ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను అధికారికంగా ఏర్పాటు చేయడం, దాని పరిధిని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరించడం, ఆ అసోసియేషన్ ద్వారా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అందించడం, అలాగే ఎప్పటికప్పుడు వారికి ఆర్థికంగా అండ్ పర్సనల్‌గా సపోర్ట్ ఇచ్చేలా ఒక లీగల్ అండ్ సోషల్ మెకానిజంను డిజైన్ చేయడం ఇండస్ట్రీ వైడ్‌గా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అభిమాని కష్టంలో ఉన్నప్పుడు ఒక నటుడిగా కాకుండా కుటుంబ పెద్దగా అండగా నిలవడం అనే ఈ ప్లాన్ సాధారణ ఫ్యాన్ కనెక్ట్‌ను కంప్లీట్‌గా మార్చేస్తుంది. నిజానికి ఈ తరహా మాస్టర్ స్ట్రాటజీ మనకు టాలీవుడ్ హిస్టరీలోనే గతంలో మెగాస్టార్ చిరంజీవి విషయంలో క్లియర్‌గా చూసాం. ఆనాడు చిరంజీవి కూడా కేవలం తన నటన, డాన్సులు, యాక్షన్‌తోనే కాకుండా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సామాజిక వెల్ఫేర్ యాక్టివిటీస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసిన ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా అభిమానులతో ఒక విడదీయరాని పవర్ఫుల్ ఎమోషనల్ బాండింగ్‌ను బిల్డ్ చేసుకున్నారు. దశాబ్దాలు గడిచినా ఆయన నుంచి సినిమాలు తగ్గినా కూడా ఆ మెగా ఫ్యాన్ బేస్ చెక్కు చెదరకుండా కొండంత కొండలా ఉందంటే దానికి ప్రధాన కారణం చిరంజీవి ఆనాడు వేసిన పక్కా పునాది ఆర్గనైజ్డ్ నెట్వర్కే. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా సరిగ్గా అదే చిరంజీవి సక్సెస్ఫుల్ అండ్ ప్రూవెన్ బ్లూ ప్రింట్లో ఫాలో అవుతూ ఫ్యాన్ అసోసియేషన్లను కేవలం థియేటర్ల వద్ద హంగామా చేయడానికి కాకుండా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ సపోర్ట్ నెట్వర్క్గా మారుస్తున్నారు. అభిమానుల భద్రత కోసం ఇన్సూరెన్స్ కల్పించడం, ఆపదలో ఉన్న ఫ్యామిలీస్కు ఆర్థికంగా అండగా నిలవడం ద్వారా ఒక స్టార్కి అతన్ని గుండెల్లో గుడికట్టుకున్న ఫ్యాన్స్కి మధ్య ఉన్న అనుబంధం కేవలం రియల్ లైఫ్కే కాకుండా రియల్ లైఫ్లోనూ మరింత గట్టిగా తరతరాలుగా నిలిచిపోయేలా లాంగ్ లాస్టింగ్ రూపం తీసుకుంటుంది. అల్లు అర్జున్ ఇంత పక్కా వ్యూహంతో కార్పొరేట్ స్థాయిలో తన ఫ్యాన్ నెట్వర్క్ను ఎక్స్పాండ్ చేసుకుంటున్న ఈ తరుణంలో మెగా ఫ్యాన్ సర్కిల్స్లోనూ ఇండస్ట్రీ విశ్లేషకుల్లోనూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ అప్రోచ్పై ఒక అత్యంత ఆసక్తికరమైన డిస్కషన్ స్టార్ట్ అయింది. తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాసివ్ అండ్ మోస్ట్ లాయల్ ఫ్యాన్ బేస్ రామ్ చరణ్ సొంతం చేసుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఆయనకు దక్కిన అభిమానుల బలం అపారమైనది. కానీ అల్లు అర్జున్ లాగా ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాన్ ఈకోసిస్టమ్ను పబ్లిక్గా బిల్డ్ చేసే విషయంలో లేదా అభిమానుల కోసం ఒక పక్కా నెట్వర్క్ను గ్రౌండ్ లెవెల్లో తీర్చిదిద్దే విషయంలో రామ్ చరణ్ కొంత సైలెంట్ వర్కర్గా ఉంటున్నారనే అభిప్రాయం ఫ్యాన్ సర్కిల్స్లో వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ ఈ పోలిక అనేది ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉందనే దానికి సంబంధించినది అస్సలు కాదు. ఇద్దరు హీరోలకి గ్లోబల్ వైడ్గా మైండ్ బ్లోయింగ్ ఇమేజ్, బాక్స్ ఆఫీస్ క్రేజ్, కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ ఫ్యాన్ బేస్ను ఎంత ఎఫెక్టివ్గా ఒక పద్ధతి ప్రకారం గాడిలో పెడుతున్నారు, వారితో ఎలాంటి నిరంతర కనెక్షన్లు బిల్డ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ అసలైన పాయింట్. అల్లు అర్జున్ వేస్తున్న ఈ పక్కా పావులు తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు చూస్తుంటే మెగా ఫ్యాన్ బేస్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన తిరుగులేని అండ్ ఇండిపెండెంట్ పవర్ఫుల్ హోల్డ్ను క్రియేట్ చేసుకోవాలనే క్లియర్ రోడ్ మ్యాప్ కనిపిస్తుంది. ఇది కేవలం సినిమాల విజయాల మీద మాత్రమే ఆధారపడకుండా ఫ్యాన్స్ మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించేలా చేస్తుంది. ఈ పరిణామాలు చూస్తున్న సినీ ప్రియులు అండ్ మెగా అభిమానులు ఇప్పుడు ఒకటే ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ బాటలోనే రామ్ చరణ్ కూడా రాబోయే రోజుల్లో తన మాస్ ఫ్యాన్ కనెక్ట్ను మరింత ఆర్గనైజ్డ్గా మార్చుకోవడానికి ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారా, లేక తనదైన సైలెంట్ స్టైల్లోనే ముందుకు సాగుతారా అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత హాట్ టాపిక్గా మారింది.